హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తారు మహేష్ టెక్ ఛానల్. ఈ రోజు ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్ గా అయితే హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. మీరు అనుకున్నటువంటి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలో ఫ్రెండ్స్ చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. లెంత్ వీడియోకి అయితే తమ్నైల్ అయితే ఉంటుంది. తమ్నైల్ ఇప్పుడు మీరు షార్ట్స్ అయితే చూస్తుంటారు అనుకోండి. షార్ట్స్ చూసినప్పుడు ఏం చేస్తే అట్రాక్టివ్ గా ఉంటుంది. ఒక తమ్నైల్ చూస్తాం, ఇప్పుడు 7 సాంగ్స్ బెస్ట్ సాంగ్స్ అని ఈ విధంగా తమ్నైల్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఫ్యాక్ట్స్ 7 బెస్ట్ ఫ్యాక్ట్స్, ఆ విధంగా తమ్నైల్ ఫొటోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. తమ్నైల్ మన తర్వాత లెంత్ వీడియోకే తమ్నైల్ ఉంటుంది అని డౌట్ ఉంటుంది. షార్ట్స్ వీడియోకి తమ్నైల్ ఎందుకు? చాలా మందికి షార్ట్స్ కి ఎలా తమ్నైల్ యాడ్ చేస్తారో అది తెలియదు. తర్వాత తమ్నైల్ లో ఎడిటింగ్ ఎలా చేస్తారో షార్ట్స్ కి, అది కూడా ఫిక్సర్ ల్యాబ్ లో మీకు ఎలా ఎడిట్ చేస్తారో చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ రోజు మీకు ఎలా తమ్నైల్ ఎడిట్ చేస్తారో షార్ట్స్ కి చూపిస్తాను, తర్వాత షార్ట్స్ కి తమ్నైల్ యాడ్ చేస్తారో చూపిస్తాను ఫ్రెండ్స్. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే స్టార్ట్ ఫ్రెండ్స్. ఫస్ట్ గా అయితే చూడండి, ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ అయితే అప్లికేషన్ అయితే పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్ అయితే అవైలబుల్గా ఉంది, వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఓపెన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ థర్డ్ లైన్ అయితే ఉంది కదా, దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఇమేజ్ సైజ్ అయితే ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కస్టమ్ అయితే ఆప్షన్ కదా, కస్టమ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ యూట్యూబ్ తమిళ ఉంది కదా, దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు 1280 అయితే ఉంది కదా, దీన్ని అయితే ఈ సైడ్ అంటే రివర్స్ చేయండి. 720 ఇక్కడ 720 ఇక్కడ ఫస్ట్ పెట్టండి. తర్వాత 1280 అయితే ఉంది కదా, దాన్ని అయితే ఇక్కడ వేయండి. చూడండి ఇక్కడ వేస్తాను, చూడండి ఇక్కడ 1280 చూడండి. ఈ విధంగా అయితే చేశాను కదా, ఈ విధంగా చేసినప్పుడు ఓకే అయితే క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చూడండి, ఈ విధంగా తమ్నైల్ సైజ్ అయితే వచ్చేసింది కదా. తమ్నైల్ సైజ్ లాంగ్ సైజ్ అయితే వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ థర్డ్ లైన్ ఉంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ కలర్స్ అయితే ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ అయితే కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కలర్స్ చూడండి, ఇక్కడ బ్లాక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ క్లిక్ అయితే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. చూడండి ఇక్కడ ప్లస్ అయితే ఐకాన్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అయితే ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బాడీ అయితే ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఎగ్జాంపుల్ బాడీ అయితే తీసుకుంటున్నాను. ఎగ్జాంపుల్ ఇక్కడ బాడీ అయితే నేను తీసుకుంటాను. చూడండి ఈ విధంగా బాడీ అయితే ఇక్కడ తీసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా బాడీ అయితే నేను తీసుకుంటాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ తర్వాత ఇక్కడ ప్లస్ అయితే ఐకాన్ దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ పైన ఒక ఆప్షన్ అయితే స్ప్లైట్ ఫ్రమ్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఇక్కడ ఈ విధంగా ఇలా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ క్లిక్ అయితే చేయండి. ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏం కలర్ చేంజ్ చేసుకుంటాను చూడండి, ఎల్లో అయితే కలర్ చేసాం. రైట్ క్లిక్ అయితే చేసేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా ఇక్కడ ప్లస్ అయితే ఆప్షన్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ టెస్ట్ అయితే ఆప్షన్ దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా న్యూ టెస్ట్ అయితే ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన ఎడిట్ అయితే ఆప్షన్ కదా, దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఎరైజ్ అయితే చేసాను పూర్తిగా అయితే. 7 అయితే క్లిక్ చేస్తారు కదా, 7 క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే 7 అమేజింగ్ ఫ్యాక్ట్స్ అయితే నేను ఇది చేసాను. చూడండి అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా కొంచెం జూమ్ అయితే చేయండి. జూమ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఈ విధంగా చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు కలర్స్ అయితే చేంజ్ చేయండి. కలర్స్ అయితే దాన్ని అయితే క్లిక్ చేయండి. కలర్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మీకు ఇష్టమైన కలర్ అయితే చూస్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఫాంట్స్ అయితే ఉంది కదా, ఏబీ ఫాంట్స్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఫాంట్స్ అయితే యూజ్ చేయండి. చూడండి ఈ విధంగా అయితే చాలా అయితే బాగా అయితే వస్తుంది. చూడండి ఈ విధంగా చూడండి. ఇక్కడ తమ్నైల్ మీకు చూడడానికి ఏముంది, 7 అమేజింగ్ ఫ్యాక్ట్స్ అంటే బాడీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. అలా మీరు ఏమన్నా షార్ట్స్ ఇప్పుడు ఏమో చేస్తుంటారు కదా, మీ వీడియో కంటెంట్ బట్టి మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా యాడ్ అయితే చేసుకోవాలి. మీరు తమ్నైల్ చూడండి ఈ విధంగా అయితే ఎడిట్ అయితే చేసుకోవాలి. చూడండి ఇక్కడ 7 అమేజింగ్ ఫ్యాక్ట్స్, తర్వాత కింద ఏమైనా యాడ్ చేస్తారేమో యాడ్ చేయండి. ఇక్కడ ఏమన్నా టెక్ వాట్సాప్ గురించి ఏమైనా ఉంటే ఇక్కడ చూడండి బెస్ట్ సెట్టింగ్స్, తర్వాత ఈ విధంగానే ఇక్కడ ఎడిట్ అయితే మనం చేసుకోవాలి. తర్వాత ఏం చేస్తారు ఫ్రెండ్స్, మీరు సేవ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. సేవ్ ఏ విధంగా చేయాలంటే ఇక్కడ ప్లస్ పక్కలో ఇక్కడ సేవ్ అయితే ఆప్షన్ కదా, దాని అయితే సేవ్ యాజ్ ఇమేజ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం సేవ్ గ్యాలరీ అయితే క్లిక్ చేయండి. ఇమేజ్ అయితే సేవ్ అయితే అయిపోతుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు కైన్ మాస్టర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, కైన్ మాస్టర్ అప్లికేషన్ ఈ విధంగా అయితే ఓపెన్ అయితే చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ అయితే ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ 60.9, 9.16, 1.1 ఇన్స్టాగ్రామ్,
ఇలా ఈ విధంగా అయితే లెంత్ వీడియోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ నా వీడియోలో కైన్ మాస్టర్ A to Z ట్యూటోరియల్ అయితే నేను వీడియో అయితే చేసిన తర్వాత VN అప్లికేషన్ ట్యూటోరియల్ అయితే చేశాను. మీరు వెళ్ళి నేర్చుకోవచ్చు ఎడిటింగ్ ఏ విధంగా చేస్తారో. తర్వాత చూడండి 9.60 అయితే క్లిక్ చేయండి. ఇది షార్ట్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు రికార్డింగ్ అయితే చేసింటారు కదా, రికార్డింగ్ లేకుంటే వీడియోని అయితే ఇక్కడ మీరు మాట్లాడింటారు కదా, ఆ వీడియోని ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే వీడియో అయితే యాడ్ అయితే చేసుకున్నారు కదా. వీడియోని యాడ్ చేసి మీరు VN అప్లికేషన్లోనే ఎడిట్ చేసుకోవచ్చు, లేకపోతే కైన్ మాస్టర్లోనే యాడ్ అయితే చేసుకోవచ్చు. తమ్నేల్ ఏ విధంగా అంటే యాడ్ చేసేది ఫస్ట్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు లాస్ట్లో ఏదో ఒక వీడియో ఎక్కడో ఒక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్గా అయితే మీరు ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు సెంటర్లో యాడ్ చేస్తారు, లేకపోతే లాస్ట్లో ఆర్డర్ చేస్తారు, లేకపోతే ఫస్ట్లో యాడ్ చేస్తారు, అది మీ ఇష్టం. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఎడిట్ అయితే చేసుకున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి మీరు ఇక్కడ తమ్నేల్ యాడ్ చేసుకోవాలంటే ఏ విధంగా అంటే ఇక్కడ మీరు వీడియోలో చూడండి, మామూలుగా మీరు లెంత్ వీడియోలో ఉంటుంది చూడండి, ఇక్కడ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత తమ్నేల్ యాడ్ అలా అయితే షార్ట్స్లో అయితే ఉండదు. ఇక్కడ మీరు వీడియోలో ఎక్కడో ఒక పార్ట్లో యాడ్ అయితే చేసి పెట్టిండాలి. ఇక్కడ మీరు ఫస్ట్లో యాడ్ చేస్తారో, లేకపోతే లాస్ట్లో యాడ్ చేస్తారో, సెంటర్లో యాడ్ చేస్తారో, మధ్యలో ఎక్కడైనా యాడ్ చేస్తారో అనుకుంటారో చూపిస్తాను, అది మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇది ఎక్కడైనా యాడ్ అయితే చేసుకోండి. నేనైతే ఇక్కడ ఫస్ట్లో అయితే మీకు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఇక్కడ మీడియా అయితే ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పిక్సెల్ ల్యాబ్ ఎడిటింగ్ అయితే చేసుకున్నారు కదా, దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేయండి. చూడండి ఈ విధంగా అయితే ఉంది కదా. ఈ విధంగా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ విధంగా చూడండి, ఇది మీరు ఇక్కడ ఎక్కడైనా యాడ్ చేసుకొని ఇక్కడ గ్లిమ్స్ తర ఇట్లా వచ్చి వెళ్ళిపోయే తర మీరు పెట్టుకోండి. అప్పుడైతే మనకి కనపడుతుంది. అంటే జనరల్గా యాక్టరేట్ ఆడియన్స్ చూస్తుంటారు కదా, వాళ్ళకైతే యాక్టరేట్గా అనిపించింది. వీడియోని అయితే సేవ్ అయితే చేయండి, ఎక్స్పోర్ట్ అయితే చేయండి. ఇక్కడ పైన అయితే ఉన్నది ఎక్స్పోర్ట్ అయితే చేసి వీడియో షార్ట్స్ అప్లోడ్ చేసిన తర్వాత తమ్నేల్ ఎలా యాడ్ చేస్తారో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇక్కడ మీరు తమ్నేల్ చాలా మంది షార్ట్స్ కదా చూస్తుంటారు చూడండి. ఈ విధంగా తమ్నేల్స్ అయితే ఉంటాయి చూడండి 75. ఇక్కడ ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఫొటోస్ ఈ విధంగా చూడండి, ప్రభాస్ గారి ప్రశాంత్ ఈ విధంగా ఉంటాయి కదా తమ్నేల్స్. తమ్నేల్ చూసి యాక్టరేట్ అవుతుంది. ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ అయితే ఆప్షన్ అవుతుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే క్రియేట్ ఏ షార్ట్స్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారు, వీడియో అయితే చేసింటారు కదా, దాన్ని అయితే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయండి. చూడండి ఈ విధంగా అయితే వచ్చేసింది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ డెన్ అయితే ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ప్రాసెసింగ్ అయితే అవుతుంటుంది. ప్రాసెసింగ్ ఇలా ప్రాసెసింగ్ ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ క్లిక్ అయితే దానికి క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మైన్ అయితే గుర్తుపెట్టుకోవాల్సిన తర్వాత మీరు క్యాప్సల్స్ ఇవన్నీ యాడ్ అయితే చేసుకుంటారు. క్యాప్సల్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పెన్సిల్ అయితే దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి నేను ఇక్కడ ఏమైతే చూడండి ఫస్ట్లో ఈ ఫోటో యాడ్ చేసింది కాబట్టి ఇక్కడ ఫస్ట్లో వచ్చింది. ఇక్కడ లాస్ట్లో యాడ్ చేసుకుంటే లాస్ట్లో యాడ్ వస్తుంది చూడండి. ఈ విధంగా తమిళ మీరు ఎగ్జాంపుల్ ఇది యాడ్ చేసుకోవాలనుకోండి, ఈ విధంగా ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో ఒక గ్లిమ్స్ తర ఒక ఫోటోని అయితే యాడ్ చేయండి. మీరు ముందరకైతే ఇంట్రెస్టింగ్ అంతా చేయండి. తర్వాత తమిళ కోసం ఒక సైడ్లో ఆడాయిడ కొంచెం పెట్టండి. పెట్టిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకోండి. చూడండి ప్రతి ఒక్క మూమెంట్ అయితే ఇక్కడ అబ్జర్వ్మెంట్ అయితే ఉంది చూడండి. ఈ విధంగా నేను ఈ ఎగ్జాంపుల్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ డెన్ అయితే అవసరం, దీన్ని క్లిక్ చేయండి. సెలెక్ట్ అయితే చేసేస్తాను కదా. దానికి ఏం చేస్తారంటే ఇక్కడ అప్లోడ్ వీడియో ఉంది కదా, అప్లోడ్ వీడియో అయితే క్లిక్ చేస్తే ఏమవుతుంది, వీడియో అయితే అప్లోడ్ అయిపోతుంది. తమిళ అయితే చూడండి ఈ విధంగా అయితే మనకు డిస్ప్లే అయితే అవుతుంది. ప్లస్ మీకు వీడియో అయితే నేను పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎలా షార్ట్స్కి తమిళ యాడ్ చేస్తారో, తర్వాత ఎలా అయితే ఎడిట్ అయితే తమిళ అయితే ఎడిట్ చేస్తారో నేను చూపించాను ఫ్రెండ్స్. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే ఎండ్ అయితే చేస్తాను ఫస్ట్. తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ అయితే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చినటువంటి లైక్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్.